సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, మళ్ళా మీ 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 చిత్తూరి సింహం రోజమ్మ గారు బయటకొచ్చారు. బయటకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశారు. యాజ్ యూజువల్ చంద్రబాబును పవన్ కళ్యాణ్ని తిట్టింది, జగన్మోహన్ రెడ్డిని పొగిడింది. ఇవాళ ఒక విలేకరు అడిగారు సార్, ఏంటి జగన్మోహన్ రెడ్డి భయపడ్డా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడు అని. అంటే ఆయన చెప్పిన సమాధానం, భయం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటో సోనియా గాంధీని అడిగితే తెలుస్తుంది అంటుంది. అసలు నాకు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తే ఒక అనుమానం వస్తుంది సార్. వీళ్ళు ప్రతి చోట అంటే ఒక ధర్మానికి లేదంటే ఒక రూల్కి ఎగనెస్ట్కి వెళ్ళిపోయి దాన్ని ఏదో పెద్ద హీరోయిజం లాగా చెప్పుకోవడం అన్నది వాళ్ళకి బాగా అలవాటైంది. సో ఇప్పుడు కూడా ఆ రోజు సోనియా గాంధీ అన్నది ఎంత కరెక్ట్ అన్నది మనందరికీ తెలుసు. అలాగే ఈ రోజు సభాపతి చెప్పింది కానీ లేకపోతే ఇప్పుడు మీ అసెంబ్లీ నామ్స్ ప్రకారం కూడా వీళ్ళకి ప్రతిపక్ష హోదా రాదన్నది అంతే కరెక్ట్. అలాగే ఎక్కువ రోజులు అసెంబ్లీకి వెళ్ళిపోతే అది క్యాన్సిలేషన్ అవుతుందని అంతే కరెక్ట్. రూల్స్ ని ఫాలో అవ్వకుండా రూల్స్ మీరి దాని గొప్పతనంగా చెప్పుకోవటాన్ని ఎలా చూడాలి సార్? మనం ప్రతిసారి వద్దనుకుంటానే మా చిత్తూరు చెల్లెప్పని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కలుగుతా ఉంది. ఒక విధంగా అయితే దుస్థితి అంటా నేను. ఎందుకంటే ఆమెకి ఏం తెలుసో నాకు అర్థమే కాదండి. ధైర్యము అంటే ఏదో ఆమె చెప్పాలండి. ధైర్యానికి మొండితనకున్న తేడా ఆమెకి తెలియాలండి. ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఒక అతను ధైర్యంగా బట్టలు ఇప్పుకొని తిరిగాడు, అది ఆమె ధైర్యం అంటది. మనం ఏమంటాము? అశ్లీలత, మూర్ఖత్వం, లేకపోతే అతను ఏదో మానసిక రుగ్మత, లేకపోతే ఇంకేదో అంటాం. కానీ రోజా గారికి అది ధైర్యం. ఆమె మీకు గతంలో కూడా తెలుసు, ఆమె మాట్లాడేంత అంతకంటే ఏం చేస్తారు, రండి నన్ను ఏమైనా రేప్ చేస్తారా అంటారు. అది ధైర్యం అండి. అంటే నిస్సిగ్గుగా, లజ్జ లేకుండా సంప్రదాయాలు, సంస్కారాల్ని గాలి కొదిలి ఒక మహిళ ఇలా మాట్లాడితే దాని ధైర్యం అనమండి. బరి తెగింపు అంటాం. బరి తెగింపుకు ధైర్యానికి చాలా తేడా ఉంటుంది. ధైర్యవంతుడు ఎప్పుడు అలర్ట్ గా ఉంటాడు, అంతేగాని ఇలా అరుపులు కేకలు వేయరండి. ఇంకా తర్వాత వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పిరికి వాడు. నేను చెప్తానండి, కావాలంటే ఆమెని, రోజమ్మ, మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మానసిక పరీక్షలు చేసే నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళండి. అంటే సైకోమెట్రిక్ టెస్టులు చేస్తుంటారండి. అంటే రకరకాల మానసిక సమస్యల మీద, పరిస్థితుల మీద పరిశీలించి ఏ సమస్య ఉందో చెప్తారండి. మనం చెప్పడం కాదు. ఇప్పుడు మీకు బీపీ ఉందా లేదా షుగర్ ఉందా అంటే డాక్టర్ పరీక్షలు చేసి చెప్పాలి. అలా ఆయన పిరికివాడండి. పిరికివాడు ఒక్కొక్కసారి మొండిగా వ్యవహరిస్తుంటాడు. ఆ మొండితనం ఒక్కొక్కసారి అనుకూలించడం వల్ల అతను చాలా గొప్పవాడని పేరు వచ్చేస్తుందండి. అలా అప్పట్లో సోనియా గాంధీ మీద ఇతను పిరికివాడైనా కూడా ఆ వ్యామోహం మీద, ఆ వ్యామోహం అంటే ముఖ్యమంత్రి కావాలన్న వ్యామోహంతో ఏదో చేశాడు. దురదృష్టవశాత్ అంటే కాంగ్రెస్ పార్టీకి దురదృష్టం ఆవహించింది కాబట్టి సరైన వ్యక్తులను అప్పుడు ముఖ్యమంత్రులుగా పెట్టలేకపోయారు. వాళ్ళ ప్రయోగాలు విఫలం అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారండి. ఇప్పుడు ఆయన ధైర్యవంతుడైతే సవాల్, నేను రానన్నాడండి. నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అడుగు పెట్టను అన్న వ్యక్తి ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు లేదంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు చెప్పారు, 6 నెలలు సంతకం పెట్టకపోతే అనర్హత వేటు తప్పుదన్న విషయం చెప్తే పరిగెట్టి వచ్చాడు. అనర్హత వేటు వేసుకోండి చూద్దామని ఉంటే చేయండి చూద్దాము సవాల్, మళ్ళీ అనర్హత వేటేస్తే నేను పోటీ చేస్తా, నాకు పోటీ చేసే అర్హత లేకుండా కూడా ఏదైనా క్లాజ్ ఉండి చేస్తే నా భార్యని పెడతాను, నేనే కదా, సవాల్ రండి అని ఉండిండాలి. అర్థమైందండి? అలా కాకుండా ఈరోజు పరిగెత్తి వచ్చారు. పరిగెత్తి వచ్చి ఏం చేశారు? మర్యాద పాటించాలండి. గవర్నర్ గారు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం చెప్పిన విషయాలని, ఆ ప్రభుత్వపు భావాలని, లేదంటే వాళ్ళ ఏం చేయాలనుకుంటున్నారో ఆ ప్రణాళికల్ని, పరిస్థితుల్ని వ్యక్తీకరిస్తారు తప్ప సహజంగా
ఏ గవర్నర్ గారు కానీ రాష్ట్రపతి కానీ సొంత అభిప్రాయాలు ఎక్కడ చెప్పరు. ఇవన్నీ రాసుకుని చదువుతారండి. దాన్ని అవహేళన చేయడము, అల్లరి చేయడము తప్పు. అది సంస్కారహీనత. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు గవర్నర్లు సమావేశంలో పాల్గొనడం లేదా బడ్జెట్ సమావేశాలు పెట్టడం, అప్పుడు వాళ్ళు రాసిచ్చిన స్పీచ్ని గవర్నర్ గారు చదువు, ఇవన్నీ ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా ఏదో తెలిసినట్టు మాట్లాడడం అంటే అది కొంత చిల్లర చేష్టలు అంటాం. 10 మందిని వేసుకొచ్చి, అంటే 10 మందిలో ఉండేది, ఆయన కాకుండా 10 మందిని వేసుకొచ్చి 10 నిమిషాలు అల్లరి చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు కూడా అదే అడిగారండి. 10 నిమిషాలు అల్లరి చేయడానికి కోసం ఆ 10 మందిని వేసుకురావాలన్నా నీకు సిగ్గుందా అని వాళ్ళ అన్నయ్యను అడిగింది. ఇలాంటి మాలిన రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారిని వెనక్కి వేసుకొచ్చే రోజా గారిని ఏమనాలో జనం తెలియాలి. భయంతో పరిగెట్టి వచ్చాడండి. అలాగే సార్, మొన్న పృథ్వీ అనే అతను 11 గొర్రెలు అంటే దాన్ని పెద్ద గొడవ చేశారు సోషల్ మీడియా అంతా. ఈ రోజు అలా చెల్లి కూడా చెప్పింది, అసెంబ్లీకి వెళ్ళి 11 మందితో వెళ్ళి 11 నిమిషాలు ఉండి రావడానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళింది అని. అవునండి, అతను అన్న దాంట్లో తప్పే లేదండి. ఇప్పుడు మనం వ్యంగ్యంగా చాలా కార్టూన్లు వేస్తుంటాం, రాజకీయాలు అంటుంటాం. 11 గొర్రెలు అన్నారు, తప్పేమండి? మీరు 11 పులులు అయితే నిరూపించుకోండి, గొర్రెలు కాదు పులులు అని చెప్పండి. అంతేకాని అతని మీద ట్రోల్ చేసి పాపం అతను ఆ సినిమా కోసం భయపడి, అంటే సినిమా అది ఎవరిదో కదా, ఈయనది కాదు, ఎందుకులే నిర్మాతలు వాళ్ళకి నష్టం కలిగించేదండి ఏదో సారీ చెప్పాడు. అంతేకాని సొంతంగా అయితే ఆయన చెప్పేవాడు కాదు. రోజా గారు ఎక్కడ ఈ మధ్య అలిగిపోయింది అనుకున్నాం మనం, ఆడ ఉండి హఠాత్తుగా మళ్ళీ వచ్చింది. వీళ్ళందరినీ వెలికి తీస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు భయస్తుడని. పిరికి వాడి లక్షణాలండి. అంటే నేను సైకాలజిస్ట్ గా చెప్తా, ఆయన కళ్ళు చూస్తే తెలుస్తుందని. ఆయన ఎప్పుడు కూడా కళ్ళు డైరెక్ట్ గా చూడడం లేదు. ఈ మధ్య కాలంలో చూడండి, మీరు ప్రెస్ మీట్ లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడేటప్పుడు కళ్ళు ఇలా కిందికి పెట్టి ఇలా ఇలా చూస్తున్నారు, అంటే భయపడుతూ చేస్తున్నారు. కళ్ళు పైకి చూడాలి, దానికి చాలా ఉంది. ఆ కళ్ళ భాష అవన్నీ ఎందుకు చెప్పేది. ఆయన కళ్ళతో ఎలా చూస్తున్నాడు, ఎడం వైపుకి ఇలా చూసి మాట్లాడుతున్నాడు, కుడివైపు చూస్తున్నాడా, కిందికి చూస్తున్నాడా, ఎదురుగా నేరుగా చూస్తున్నారా, ఇవన్నీ చూసి ఆయన మానసిక స్థితిని NLP ఎక్స్పర్ట్లు చెప్తుంటారు. అలాగే సైకాలజిస్టులు కూడా ఆయన భయపడిపి వచ్చాడండి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రోజా గారి లాంటి వాళ్ళు వక్రీకరించి చెప్పడం తప్పు. ఆమెకు తెలియదు, ఆమెకి సత్తా ఉంటే ఆమె ఎక్కడి నుంచే పారిపోయారు. రమ్మనండి, ఎక్కడ చిత్తూరు జిల్లాలో తిరగడం లేదు, నగిరిలో ఎప్పుడు వస్తారో తెలియదు, ఏదో పెళ్లిళ్ళలో పేరెంటాలకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడో కూర్చొని చెన్నైలో నుంచి మా ఏరియాలో ఒక సామెత ఉంది, నక్కదేం పోతుంది అడవిలో కూర్చొని ఓలేస్తుంది. అలా ఆమె ఎక్కడి నుంచో, అంటే ఈ వీలని నక్క ఓల అంటుంటారండి. అది మనం వీల వేయడం అనేది విజిలేస్తాం, అది నక్క ఓలేస్తుంది అని అంటుంటారు. ఈమె ఎక్కడో కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, చెట్టుల్లో, చామల్లో నక్క మాదిరి ఓలేసిపోతే పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉందంటే ఈ 20 రోజులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు వచ్చి నిర్మాణాత్మకంగా చర్చల్లో పాల్గొనాలండి. ఇప్పుడు మేము ఏదన్నా మా పార్టీ వాళ్ళు బడ్జెట్లో చెప్తే దాన్ని డేటాతో సమర్పించి, మా ప్రభుత్వం ఇలా చేసాం, మీరు ఇలా చేస్తున్నారు, దానికి ఇంత నిధులు ఖర్చు చేసాం, మీరు ఇంత చేస్తున్నారు, మేము ఉన్నప్పుడు ఇంత ఉంది, మీరు ఇలా చేస్తున్నారు, లేదా ఆ సంస్థ ఏదైనా ఆ సంస్థకు ఉన్న పూర్వాపరాలు, నిధులు లేదా నష్టాలు, ఖర్చులు ఇవన్నీ చెప్పి దాన్ని ఎలా చేయాలి, అలా డేటాతో సహా, అంటే సమగ్రమైన విశ్లేషణ చేస్తూ మాట్లాడమనండి. అమ్మ రోజమ్మ మీరు రాసివ్వండి, మీరు ఎవరి దగ్గర రాసుకుంటారో నాకు తెలుసు, తిరుపతిలో వద్దులే మళ్ళీ బాగుండదు, మీకు రాసిచ్చే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, మీరు ఎలా మాట్లాడతారో నాకు తెలుసు అమ్మ రోజమ్మ. కాబట్టి మీకు సత్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఎవరైతే ఈ స్పీచెస్ రాసిస్తారో అతను ఎక్స్పర్ట్, నాకు తెలుసమ్మా, ఆయన ఎక్స్పర్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాసివ్వగలరు. అది సహేతుకంగా, సమగ్రంగా, నిర్మాణాత్మకంగా రాసుకొని మాట్లాడమనండి. 20 రోజులు మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు అంటే నేను ఒప్పుకుంటానండి. చూద్దాం సార్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడైతే ఈ రోజు అసెంబ్లీకి రాకుండా ఉండాలి. మీరు అన్నట్లు ఏం చేస్తారో ఏంటో చేసుకున్నానాలి, కానీ అదేం కాకుండా భయపడి 10 మంది ఎమ్మెల్యేలు తీసుకుని అసెంబ్లీకి వచ్చాడు.
కాకపోతే సాడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఆయన అసెంబ్లీకి వచ్చినా సరే దీన్ని అటెండెన్స్ గా గుర్తించరంట. ఓన్లీ రేపటి నుంచి అటెండెన్స్ గా గుర్తిస్తారంట. పాపం జగన్మోహన్ రెడ్డి కష్టం కూడా వేస్ట్ అయిపోయింది సార్ ఇవాళ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.